విజయనగరంలో రాజకీయ సర్వేల వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు బొత్స. సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తప్పిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తాము స్వాధీనం చేసుకున్న 8 ట్యాబ్లను ద్వివేదికి చూపించారు. విజయనగరంలో రాజకీయ సర్వేల వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు బొత్స. సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తప్పిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తాము స్వాధీనం చేసుకున్న 8 ట్యాబ్లను ద్వివేదికి చూపించారు. విజయనగరంలో రాజకీయ సర్వేల వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు బొత్స. సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తప్పిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తాము స్వాధీనం చేసుకున్న 8 ట్యాబ్లను ద్వివేదికి చూపించారు. విజయనగరంలో రాజకీయ సర్వేల వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు బొత్స. సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తప్పిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తాము స్వాధీనం చేసుకున్న 8 ట్యాబ్లను ద్వివేదికి చూపించారు.